హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెంత్. ఈరోజు మన వీడియో ఏంటంటే మణదీప వర్ణన పూజ లాస్ట్ వారం అనమాట. 9వ వారం ప్రిపరేషన్స్ అంతా అనమాట. ఇలాగ ముందు రోజు బంతి పువ్వులు అవి తీసుకొచ్చి ఇలా గుచ్చుతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. మధ్యాహ్నం 3:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. డెకరేషన్ కానీ అన్ని ప్రిపరేషన్స్ అంతా కూడా అదిగోండి ఫ్రూట్స్ అన్నీ వచ్చేసి ఉన్నాయి రెడీగా. తలా ఒక పని చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు. మా ఫ్రెండ్స్ అంతా కూడా లంచ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక కూర్చున్నాం అనమాట. ఇలా బంతిపూలు గుచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి తాంబూలాలు సర్దుకోవడము. మెయిన్గా దీనికి ఏంటంటే 8 మంది ముత్తైదువులు ఉండాలి, ప్లస్ ఒకటేమో 9వది అమ్మవారికి ఇచ్చేసాను నేను వాయిన్. ఈ 9 మందికి సెపరేట్గా అనమాట తాంబూలం. మిగతా పేరెంట్ వాళ్ళకి ఏంటంటే మామూలుగా అనమాట. మామూలుగా అంటే ఇదిగోండి ఈ ప్లేటు, మిగతా పిలిచిన వాళ్ళకి పసుపు కుంకుమ ఆకు ఒక్క, తర్వాత ఒక బ్లౌజ్ పీస్, ఈ ప్లేట్ అనమాట. ఇలా ఇచ్చాము, ఇలా సర్దాం. మధ్యలో ఇదిగోండి టీ బ్రేక్, ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగుతూ ఉన్నాం. అమ్మ వచ్చారు, నాకు హెల్ప్ అవుతుందని అమ్మ టీ పెట్టి అందరికి గాజులు, మర్చిపోయాను గాజులు చెప్పడం, ఆకు ఒక్క పండు గాజులు ఇలాగనమాట అన్ని కాయిన్ అన్నీ ముందు రోజు సర్ది పెట్టేశారు నాకు ఫ్రెండ్స్ అంతా కూడా. వాళ్ళ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది, చాలా ఈజీ అయిపోయింది వర్క్. లేదంటే నా వాయిస్ చూసారా ఎలా ఉందో, అసలు ఫుల్ ఫీవర్ పూజ అయిపోయిన తర్వాత. ఇదిగో ఇలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. వాళ్ళు ఉండబట్టి ఇంకా నాకు చాలా హెల్ప్ అయిపోయింది. ఇదిగోండి ఆకులు తోడవడం కానీ మొత్తం. పూజ అంటే మామూలు పని కాదు అసలు, అమ్మో అనిపించింది. ఇంతమంది ఇన్ని రకాలుగా హెల్ప్ చేస్తేనే అంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది. ఇంకా అందరూ ఇంకా అలా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఈ తాంబూలాలు అవి సర్దిన తర్వాత డెకరేషన్కి రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా డెకరేషన్ ఎక్కడ ఏంటి అనేసి. బంతిపూలు ఎక్కువ తేలేదు, నేను కట్టే సోర్స్ లేదు, అందుకే ఓ 4-5 kgs తెప్పించాను. ఇంకా దాంతో అలా అడ్జస్ట్ చేయడం. ఇదిగోండి మా వారు అరటిపళ్ళు అవి కట్ చేస్తున్నారు పెడల్గా. ఇంకొంచెం ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, అసలు చాలా బిజీ. తమలపాకులు అవి తుడుస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ ఇంట్లో కచడాగా ఉంటుంది అని చెప్పేసి మా ఇంకో ఫ్రెండ్ మా ఇంట్లో పెట్టండి అని చెప్పేసి అంటే ఇంకా అక్కడ పంపించేసాం అనమాట. ఈ తాంబూలాలన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తెప్పించేస్తున్నాం అక్కడ నుంచి. ఆ టైంకి తాంబూలాలు ఇచ్చే టైంకి చాలా హెల్ప్ అయింది. లేదంటే నాకు చాలా స్పేస్ ఆకిపోయేది. ఇలాగ తాంబూలాలు సర్దేశాం అనమాట. అవి మామూలుగా వచ్చిన వాళ్ళకి. ఇదేంటంటే నేను చెప్పాను కదా ఇందాక 9 మంది ముత్తైదువులు అని చెప్పి, అంటే అమ్మవారితో కలిపి కూడా మిగతా 8 మందికి ప్లస్ అమ్మవారికి. ఇవ్వండి అద్దము, దువ్వెన, గోరింటాక్. అంటే ఇప్పుడు నవేడేస్ గోరింటాక్ ఎక్కడ దొరుకుతుంది, నాకు కోన్స్ తెచ్చారనమాట. కోన్స్, కాటుక, ప్లస్ మళ్ళీ పసుపు కుంకుమ అన్ని. ఇంకా వాళ్ళకి 9 రకాల పళ్ళు ఇచ్చాను అనమాట. ఒక్కొక్కటి ఇచ్చాను, 9 రకాలు అనమాట పళ్ళు. అలా పెట్టేసి తాంబూలం కింద జాకెట్ ముక్క ఒకటి పెట్టకూడదంట మళ్ళీ వాళ్ళకి, అందుకని చెప్పేసి కట్చిప్ కూడా పెట్టాలన్నమాట. నాకు ఈ పూజ అంతా కూడా రాధికక్క అని చెప్పాను కదా, నక్షత్రమాలిక వీడియోలో అక్క ఉన్నారని, అక్క డైరెక్షన్లోనే అక్క చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాను ఈ పూజ కూడా అనమాట. తను ఇంతకుముందు చేస్తున్నారు, ఎలా చేయాలి ఏంటి అనేది, అందుకని తనని ఫాలో అవుతున్నాను. ఇదిగోండి అప్పటికప్పుడు నాకు లోటస్ బాగా నచ్చేసింది, బయట ఫోమ్ కటింగ్ ఒకసారి ఎప్పుడో చూసాను డెకరేషన్ ఐటెంలో. సరే బాగుంది కదా అని అప్పటికప్పుడు తీసుకొచ్చి, అమ్మవారు కదా లోటస్ బాగుంటుంది కదా అని ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట. గుండు పిన్నులు ఉంటాయి కదా, అలా గుచ్చుకొని పెట్టుకున్నాం. ఇంకో డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇవి ఇంతకుముందు నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కొనుక్కున్నాను ఈ గంటలు ఇవి, ప్లస్ అవిను మళ్ళీ వినాయక చవితికి కూడా కొన్ని గంటలు కొన్నాను. అవి కూడా నా దగ్గరే ఉండిపోయాయి. చెప్పాను కదా మా శ్రీనగర్ ఫ్యామిలీలో వినాయకుడిని పెడతాము అని చెప్పేసి, అలా డెకరేటివ్ ఐటమ్స్ ఈ గంటలు ఇవి కూడా నా దగ్గరే ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఎక్కడన్నా యూస్ అవుతాయేమోనని తీసాను బయటికి. ఇలాగా ఆ లోటస్ కూడా చాలా బాగుంది. నేను ఇంతకుముందు పూజకు పెట్టాను కదా, చాలా లుక్ వచ్చేసింది. సారీ దగ్గొస్తుంది. ఇంకొంచెం బ్యాక్ డ్రాప్, ఈ బ్యాక్ డ్రాప్ కూడా లాస్ట్ ఇయర్ కొన్నాను నేను, కవెన్ కాఫ్ది. చాలా బాగా అనిపించింది నాకు. ఎన్ని చూసినా నాకు నచ్చలేదు, ఈ కవెన్ కాఫ్దే బాగా నచ్చింది. దానికి మళ్ళీ ఏమిస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్యాడీ తోరణ్ పెట్టామన్నమాట.
ఆ ప్యాడీ తోరణం కింద లోటస్ పెట్టాము. అంటే మరీ డౌన్ చేస్తే కౌ మీదకి వచ్చేసేలా ఉంది, అందుకని చెప్పేసి మా వారు పైకే పెట్టేశారు. ఇంకా ఆ కిందకి అమ్మవారు విగ్రహం వచ్చేస్తుంది కదా, అమ్మవారిని రెడీ చేశాం కదా. ఇదిగోండి ఈ టేబుల్ కి కింద లోటస్లు పెడదామని మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశం అయిందన్నాను కదా, వాళ్ళు కొన్నారనమాట ఈ చిన్న చిన్న లోటస్లు. అవి ఈ గంటలు ఇగోండి కింద కొంచెం హ్యాంగ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఈ ప్లేస్ లో అమ్మవారు వస్తారు, కాకపోతే దీంట్లో రారు. సారీ. ఇదిగోండి స్టెన్సిల్ డిజైన్ తోటి, ఇదిగోండి స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, ఇలాగా ముగ్గు వేస్తున్నారు అనమాట నా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇలా పూజ గది మూల అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట అమ్మవారు. ఇంత డెకరేషన్ గానీ ఇలాగ ఇంకొంత ఏదో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ ఇలా పెడుతూ ఉన్నారనమాట, మా శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్. ఇవి డిమార్ట్ లో తీసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించాయి. లుకింగ్ మాత్రం చాలా న్యాచురల్, అంటే ఎక్కువ హంగామా లేకుండా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.